నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ కొత్త ప్రతిపాదన అయితే ప్రతిపాదించింది. వివరాల్లోకి వెళితే, అమెరికా ఇరాన్ పైన దాడులు చేసిన అనంతరం బహ్రెయిన్, కువైట్ దేశాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు ప్రారంభించిన కొద్దిసేపటికే బయట శక్తులను మినహాయించి ఒక కొత్త ప్రాంతీయ భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ గారైతే పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఇరాక్లోని బాగ్దాదులో మాట్లాడుతూ పర్షియన్ గల్ఫ్లో భద్రతను ఆ ప్రాంతంలోని ఆ దేశాలే స్వయంగా నిర్వహించుకోవాలి, స్థిరత్వాన్ని కాపాడే బాధ్యతను ప్రాంతీయ దేశాలు తీసుకోవాలని అరాక్చీ గారు వాదించారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల భద్రతా రక్షణ అమెరికా మరియు యూకే చూసుకుంటూ ఉన్నాయన్నమాట. బయటి దేశాలకు ఎటువంటి సంబంధం లేకుండా మీ దేశాలకు సంబంధించిన భద్రత కావచ్చు, రక్షణ కావచ్చు, మీ దేశ ప్రజలను భద్రత కావచ్చు, అది మీరే చూసుకోవాలని చెప్పేసి బయట దేశాల జోక్యం ఉండకూడదని చెప్పేసి తెలపడం జరిగింది. భద్రతాపరమైన ఆందోళనను పరిష్కరించేందుకు ప్రాంతీయ చర్చలు ఒక మార్గమని వివరణిస్తూ ఇరాన్, ఇరాక్ మరియు గల్ఫ్ సహకార మండలి గల్ఫ్ దేశాల మధ్య సంప్రదింపులు జరపాలన్న ఇరాక్ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం యొక్క మొదటి నిబంధన ప్రకారం యుద్ధం ముగించాలని చెప్పేసి అరాక్చీ గారు లెబనాన్లోని యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ దాడులకు మరియు లెబనాన్లో ఉపసంహరణ ప్రక్రియకు అమెరికా బాధ్యత వహించాలని తెలపడం జరిగింది. బహ్రెయిన్ మరియు కువైట్ దేశాలపైన ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల తర్వాత పెరిగిన ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని గల్ఫ్ దేశాలు సార్వభౌమాధికార ఉల్లంఘనలుగా మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా ఖండించాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ ఏం చెబుతూ ఉందంటే, మీ దేశంలో ఉన్న అమెరికా స్థావరాలు, ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేసి మీరే సొంతంగా తయారు చేసుకుని మీ యొక్క భద్రతను మీరే చూసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.